మన వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని బాగా వైరల్ అవుతాయి. ఫుల్ లెంత్ వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది చూడట్లేదేమో. అయితే ఈసారి క్యాటరింగ్ వచ్చి గరికవలసి అనమాట. 1500 మంది క్యాటరింగ్ అంటే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ముందు రోజు నైట్ అయితే కటింగ్లు కొన్ని అయిపోయాయి. మార్నింగ్ అయితే ఉల్లిపాయలు అయితే మేము ఇలాగే కట్ చేస్తాం, గిన్నెలేసి బాగా నరుకుతాం. గిన్నెలేసి ఇలాగ 2 చాకులతో కట్ చేస్తే ఉల్లిపాయ చాలా నైస్గా వస్తుంది, తర్వాత గ్రేవీలోకి బాగుంటుంది అనమాట. అయితే ఈ క్యాటరింగ్ 1500 మంది క్యాటరింగ్ కాబట్టి అయితే 4 పొయ్యిలు అయితే పెట్టాం, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువే ఉన్నాయి. తర్వాత అయితే మనం అయితే ఉల్లిపాయలు అయితే వేపుకొసుకున్నాం. గ్రేవీకి కావాల్సిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వేపించుకున్నాం. ఆ తర్వాత పక్కన బంగాళదుంపలు కూడా బాయిలింగ్ అయిపోయి, అంటే ఎక్కువ బాయిల్ చేయకూడదు బంగాళదుంప, కొంచెం లైట్ బాయిలే చేయాలి, అప్పుడు బంగాళదుంప ఫ్రైకి కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. అయితే లైట్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుండగా మనం కలుపుకోవాలి. అంతే పూర్తిగా చల్లారి పెడుతున్నప్పుడు కూడా బిగిసిపోద్ది అనమాట. అందుకే కొంచెం లైట్గా వేడిగున్నప్పుడే దానికి కావాల్సిన మసాలాలు కూడా కలిపేసి బాగా అయితే కురిపితో కలుపుతున్నాం, ఎందుకంటే ఆ వేడి మీద చెయ్యిలతో కలపాలంటే చాలా కష్టం కాబట్టి కురిపితో కలిపేసి అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే బాగా అంటే దీనికి కావాల్సిన మసాలాలు మొత్తం ఏమేమి వేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూసేయండి, వెయిట్ చేయండి, సూపర్లా ఉంటుంది. బాగా కలిపించుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి అనమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ పక్కన గుత్తొంకాయ వేపుతున్నాం. చూడండి, గుత్తొంకాయ వేపేటప్పుడు మీరు పక్కన ఉప్పు కారం అండ్ లైట్గా మసాలా, అంతే లైట్గా మసాలా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. కొంచెం గుత్తొంకాయ వేగిన తర్వాత ఆ మసాలాలు అయితే పైన కొట్టాలి. పైన కొడితే గుత్తొంకాయ మసాలా పడుతుంది అనమాట. తర్వాత మన గ్రేవీలో గుత్తొంకాయ వేసిన తర్వాత మసాలా పడుతుంది. తర్వాత సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్లో కూడా సూపర్లా వచ్చింది. సాంబార్ కూడా కరెక్ట్గా పులుపు, బెల్లం, ఉప్పు ఈ 3 కరెక్ట్గా ఉంటే సాంబార్ నెక్స్ట్ లెవెల్గా వస్తుంది అనమాట. అయితే గుత్తొంకాయ అయితే సగం వేపిస్తాము, తర్వాత సగం కూడా గుత్తొంకాయ వేపుతున్నాము. తర్వాత బంగాళదుంప ఫ్రై కూడా స్టార్ట్ చేస్తారనమాట వేపడానికి. తర్వాత మా లేడీస్ అయితే కొంచెం పని చేస్తున్నారు, ఎందుకంటే మన మామూలు వాళ్ళకి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా పక్కన వేస్తాం అనమాట. నేనే వీడియోస్ తీయాలి, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు వీడియోలు బాగా తీయాలంటే, నేనే తీయాలి కాబట్టి నేనే తీస్తున్న వీడియోస్ అన్నీ కూడాను. నేనే ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను, ఇది నా మొబైల్ కాబట్టి. తర్వాత పక్కన బిర్యానీ కూడా వేస్తాం, నెక్స్ట్ లెవెల్గా వచ్చింది. 2 కూడా బాస్మతి రైస్లు అనమాట. బాస్మతి రైస్ బిర్యానీ వేయాలంటే చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఎక్కువగా మనం ప్రెజర్ పడినా చాలా ఇబ్బంది పడతాం. తర్వాత పక్కన గ్రేవీ కూడా చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో. గ్రేవీ మనకి ఎంత నీట్గా రెడీ అయితే కర్రీస్ అంత నీట్గా వస్తాయి అనమాట. అప్పుడు మనం బెస్ట్గా ఇవ్వగలం ఫుడ్. ముందు మీరు ఎంత నీట్గా గ్రేవీ పెడితే అంత నీట్గా కర్రీస్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎంత నీట్గా గ్రేవీ పెడితే అంత నీట్గా కర్రీస్ వస్తాయి అనమాట. ఆ తర్వాత గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత బాగా అంటే ముందు అందరు గ్రేవీ ఎలాగబడి తలకి వేసి పక్కకు దించేస్తారు, అలా కాకుండా గ్రేవీ బాగా వేపాలన్నమాట. వేపిన తర్వాత అప్పుడు నీట్గా వస్తుంది. తర్వాత బంగాళదుంప పకోడీ చూడండి ఎంత నీట్గా వేగుతుందో. బంగాళదుంప పకోడీ చాలా ఎక్కువసేపు వేగిస్తున్నా గట్టిగా ఉంటుంది, అలాగే వేగకపోయినా పచ్చిగా ఉంటుంది. నీట్గా కరెక్ట్గా మీడియం స్టేజ్లో వేపుకోరనమాట, అప్పుడు బాగుంటుంది. తర్వాత వైట్ రైస్ వాచిన తర్వాత వాళ్ళైతే వైట్ రైస్ తీసుకెళ్ళి అక్కడ వేరే గిన్నెలు అయితే తిరగొడుతున్నారు అనమాట. అంటే ఎక్కువసేపు ఉంచినా కూడా కొంచెం మెత్తబడిపోద్ది అనమాట వైట్ రైస్. తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ దమ్ము కలిపిస్తాం, సూపర్లో వచ్చింది. ఆ తర్వాత చెప్పాను కదా లైట్గా లాస్ట్లో అయితే వైట్ రైస్ తోడేస్తాం అనేసి. అయితే మొత్తం వీడియోస్ అన్ని కూడా పార్ట్లుగా వస్తే వెయిట్ చేయండి, చూసేయండి, సూపర్లో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో వస్తాయి, చూసేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. అయితే గుత్తొంకాయ కర్రీకి లాస్ట్లో వేరుశెనగ పలుకులు పౌడర్ అడిసి వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి గమనించండి, మీరు కూడా ఇంటికాడ ఒకసారి ట్రై చేసుకోండి. తర్వాత పన్నీర్ కర్రీ కూడా సూపర్లా వచ్చింది. ఈ 2 కర్రీలకి ఆ గ్రేవీ సరిపోద్ది అనమాట. అయితే మొత్తానికి లాస్ట్కి అయితే మనం అయితే ఐటమ్స్ అన్ని నీట్గా దించేసాము. తర్వాత వాళ్ళు చూడండి ఒకసారి గిన్నెలు ఎలా పట్టుకెళ్తున్నారు, ఎందుకంటే మేము వండింది డౌన్లో అనమాట, భోజనాలు అప్పులో. అందుకే వాళ్ళు కొంచెం ఒక పెద్ద రాడ్, అంటే ఇప్పుడు మనకి లైట్ హౌస్ టెంట్ హౌస్ దగ్గర ఉంటాయి కదా రాడ్లు, ఆ రాడ్ల మీద గిన్నెలు ఎక్కించి వాళ్ళైతే పైకి తీసుకెళ్తారు అనమాట. ఒకసారి చూడండి, అదే టెక్నాలజీ అంటారు ఈ మధ్యన కూడా. కొత్తగా ఆలోచించాలి ఏదైనా సరే. చూడండి ఎంత టెక్నాలజీగా ఆలోచించి పైకి అయితే తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఒక బిర్యానీ రైస్ 50 కేజీలు, గిన్నె ఒక 100 కేజీలు, మొత్తం అన్ని కలిపి ఒక 150 కేజీలు మసాలాలతో కాబట్టి చాలా బరువు ఉంటుంది కాబట్టి అలాగే పట్టుకెళ్లారు. అయితే అందుకని ఇలా పట్టుకెళ్తారన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అనేది ఫాలో చేసి ఉండవచ్చు.